పరమాత్మని చేరే విధానంలో మనం స్మరణ గురించి చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా ఇవాటి శ్లోకం ఏమిటి అంటే, నాహం వందే తవ చరణయోద్వంద్వమద్వంద్వ హేతో కుంభీపాకం గురుమపి హరేర్నారకం నాపనేతుం రమ్యారమా మృదుతనలతానందనే నాపిరంతుం భావే భావే హృదయ భవనే భావయేవం భవంతం అంటారు కులశేఖర ఆళ్వార్లు ముకుందమాలలో. ఆశ్రిత పాపాలను హరించే దయాళుడవైన ఓ శ్రీకృష్ణ, నీకు వందనం చేసి నేను నిన్నేమడుగుతున్నాను అంటే, నాకు ఎన్ని జన్మలు ఇచ్చినా సరే అన్ని జన్మలలోనూ కూడా నీ యందు స్మరణ ఉండేటట్టుగా చెయ్యి. నీ స్మరణ చేతనే ఎలాగైనా సరే ఈ సంసారంలో దుఃఖాలన్నింటినీ కూడా తప్పించుకోగలము. నీ స్మరణ లేనప్పుడు దుఃఖాలు తీరినా సరే, కుంభీపాకాది నరకాలు తప్పినా సరే, స్వర్గాది భోగాలు కలిగినా సరే అవి మాకు శ్రేయోదాయకములు కావు అని అంటున్నారు. అంటే స్మరణ ఉంటే మిగిలినవి లేకపోయినా పర్వాలేదు, స్మరణ లేకుండా మిగిలినవన్నీ ఉన్నా ప్రయోజనం లేదు అని చెబుతున్నారు కులశేఖర ఆళ్వార్లు. హరే కృష్ణ.